ఆల్ సోషల్ టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక అభివాదనలు. మనము ఈరోజు ఏమని చెప్పుకుంటున్నాము, 5వ తేదీ ప్లస్ 2వ తేదీ ఒకటేసారి మార్కెట్స్ ఎందుకు ఇంతగా పడ్డాయి. ఇక్కడ నుంచి 25,059 దగ్గర నుంచి 23,892 వరకు మార్కెట్ పడింది. ఎందుకు ఒకటేసారి అంత వేరియేషన్ రావాల్సినటువంటి అవసరం ఏముంది? మన యొక్క స్టాక్ మార్కెట్లు ఎప్పుడూ కూడా గ్లోబల్ మార్కెట్ తోటి కప్లింగ్ అయి ఉంటాయి, అంటే అనుసంధానించబడి ఉంటాయి. ఈ యొక్క గ్లోబల్ మార్కెట్స్లో ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు అది మన మీద కూడా ప్రభావం పడుతుంది, లేదా మన దగ్గర ఏదైనా ఒక ఈవెంట్స్ జరిగినప్పుడు అది స్టాక్ మార్కెట్ మీద కూడా ప్రభావం పడేదానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీరు ఇప్పుడు బంగ్లాదేశ్ని తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ మార్కెట్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి? బికాజ్ ఆఫ్ ది ఎస్టర్డే చాలా విద్యార్థుల యొక్క ఆందోళన, యొక్క బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షురాలు మొత్తం దేశం విడిచి పారిపోవడము, ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మార్కెట్స్ అప్పుడు ఖచ్చితంగా పైకి కిందికి అంటే వాలటాలిటీ అనేది ఎప్పుడు సహజమే. సో ఆ రకంగా 4 ప్రధాన కారణాలలో ఒకటి ఫస్ట్ ప్రధాన కారణం ఏంటంటే అమెరికన్ మార్కెట్స్లో టెక్నాలజీ షేర్లు బాగా పడిపోయాయి. ఇది మనకు ఏ రకంగా ఇబ్బంది కలిగించినటువంటి అంశము నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మొట్టమొదట మనము అమెరికా స్టాక్ మార్కెట్లో ఎందుకు టెక్నాలజీ షేర్లు కానీ, ఎందుకు వివిధ రంగాలకు సంబంధించిన షేర్లు కానీ ఆ రోజు పడిపోవడం జరిగింది అంటే, దానికంటే ముందు మనము కోవిడ్ టైంలో అందరికీ చాలా డబ్బులు ఇబ్బందిగా ఉన్నప్పుడు జపాన్ కానీ లేదా అమెరికా కానీ, అమెరికా అయితే డబ్బులు డాలర్స్ ప్రింట్ చేసేసి ప్రజలకి ఫ్రీగా ఇచ్చింది, ఎందుకంటే సస్టైనబిలిటీ కోసం. అలాగే జపాన్ ప్రభుత్వం కూడా ఇండస్ట్రియలిస్ట్ కానీ ఉద్యోగాలు కానీ ఉండడం కోసము అన్ని ప్రైవేట్ కంపెనీస్కి కూడా 0% తోటి వాళ్ళు డబ్బులు అప్పుగా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఏం చేశారంటే, మనకు ఇక్కడ 0% వస్తుంది కదా, మనం గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, అసలు మాత్రమే పే చేయాలి కాబట్టి ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చేసి అమెరికన్ మార్కెట్లో పెట్టి, అమెరికన్ మార్కెట్లో మిగతా ఇతర మార్కెట్లు, మన ఇండియన్ మార్కెట్లో అయితేనేమి డెవలపింగ్ అయ్యేటువంటి మార్కెట్లు అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ అంటారు, ఈ యొక్క ఎమర్జింగ్ మార్కెట్స్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. రీసెంట్గా జపాన్ ప్రభుత్వము ఏం చేసిందంటే ఆ యొక్క 0% ఇంట్రెస్ట్ని తీసేసి దాన్ని పెంచుతూ వాళ్ళ యొక్క దేశంలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం 0.25%కి పెరగడంతో ఇప్పుడు ఎప్పుడైతే మనము అప్పుకి వడ్డీ కట్టాల్సిన టైంలో వస్తుందంటే ఆ డబ్బులంతా మనం అలా గవర్నమెంట్కి బ్యాక్ ఇవ్వాలి. అదే టైంలో ఏం చేసిందంటే, ఇప్పుడు ఎవరైనా సరే మన దగ్గరికి అప్పు వచ్చారనుకోండి, అప్పు కోసం వస్తే మనం ఏం చేస్తాం, మీ తాకట్టు పెట్టుకొని మీ బంగారు కానీ మీ యొక్క బాండ్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మార్టిగేజ్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్ కానీ బాండ్స్ అనేటివి మామూలుగా పర్చేస్ చేస్తుంటాయి. బాండ్స్ పర్చేస్ చేసినప్పుడు మామూలుగా ఎవరైతే బాండ్ వాళ్ళకి తనఖా పెడతారో వాళ్ళు ఇంట్రెస్ట్ గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. సో ఓ పక్క ఇంట్రెస్ట్ రేట్ పెంచింది, ఓ పక్క నేను తీసుకొని మీ దగ్గర నుంచి బాండ్స్ తీసుకొని నేను తగ్గిస్తున్నానని చెప్పేసి 2 విషయాలు చెప్పడం వల్ల జపాన్ యెన్స్ అన్నీ కూడా మొత్తము డాలర్స్లో ఏదైతే కన్వర్ట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఒక్కసారిగా వెనక్కి తీసుకోవడంతో అమెరికాలో మార్కెట్ షేర్ అంటే ఇప్పుడు డిమాండ్ కంటే ఎప్పుడైతే సప్లై ఎక్కువ అవుతుందో ఏమవుతుంది, ప్రైస్ అనేది తగ్గిపోతుంది. అలా యుఎస్లో మార్కెట్స్లో డౌన్ అవ్వండి. అలా డౌన్ అయినప్పుడు మనకెందుకు ఇంపాక్ట్ పడింది? సో మన యొక్క మార్కెట్లలో ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉండేటువంటి మేజర్ రంగాలు వచ్చేసేసి ఒకటి ఐటీ, రెండవది వచ్చేసేసి టెక్స్టైల్స్, ఇలా చాలా రంగాలు మనము ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఈ ఎక్స్పోర్ట్స్ మీద ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్న రంగాలలో మనకు ఏ రకంగా జరుగుతుందంటే, డాలర్ ఎప్పుడైతే అక్కడ షేర్ వాల్యూ అక్కడ పడిపోయి మొత్తం సప్లై ఎక్కువై అక్కడ ఎక్కువ అమ్మేసినారో అక్కడ వాల్యూ తగ్గడంతో మామూలుగా ఏడిఆర్స్ వాల్యూ తగ్గి టెక్నాలజీ షేర్లు కూడా ఇక్కడ ఇండియాలో పడ్డం మొదలుపెట్టాయి. మనము ఏదైతే మన మార్కెట్ అనేది ఒక 34 సెక్టర్స్ యొక్క కలయిక, వాటిలో ఐటీ సెక్టర్ ఒకటి. ఇప్పుడు మనకు ఐటీ సెక్టర్ అనేది మనకు రివర్స్ అయిపోయి మనకు యూటర్న్ తీసుకొని ముందుకెళ్తున్నది. మన దేశానికి సంబంధించినంత వరకు
నిఫ్టీ ఐటీ అక్కడ నాస్డాక్ యొక్క కాంపోజిట్తో కానీ నాస్డాక్ 100తో కానీ ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాము. సో నాస్డాక్లో ఒకటేసారి షేర్స్ అన్ని పడిపోయినప్పుడు ఇక్కడ ఫాల్ అనేది చూసాం. కానీ ఈ ఫాల్ అనేది మన యొక్క గ్రోత్ ఫేజ్లో అనేది భాగమైంది తప్పితే మొత్తం పూర్తిగా పడడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఈ యొక్క టెక్నికల్స్ మనం చూసినప్పుడు ఒక 20% మనకు 36,000 నుంచి 27,000 అంటే దాదాపు 9,000 పాయింట్లు 25% కరెక్షన్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళా రివర్స్ గెయిన్ అయిపోయి అంతకుముందు ఉన్నటువంటి హిస్టారికల్ హైని కూడా మనం దాటడంతో మనకి ఇంకా గ్రోత్ అనేది ఉంది. ఇలాంటి గ్రోత్ ఎంతవరకు ఉంది దీంట్లో దాదాపు 44,289 వరకు మనకి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఇండికేటర్స్ ప్రకారము. ఇలా యాంటిసిపేట్ చేసినప్పుడు స్టిల్ 39,000లోనే ఉన్నాము. మనం పడినంతవంటి ఆ రోజు చూస్తే 36,000 వరకు మాత్రమే పడ్డాము. అంటే ఇంకా మనకు 8,000 పాయింట్లు అంటే ఇంకా 20% దీంట్లో గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే 36,000 పడ్డాయో అప్పుడు కొనుక్కోవడం మేలంటారా, ఒక ఐటీ షేర్లు మామూలుగా అమ్మడం మేలంటారా? నా దృష్టిలో అప్పుడు కరెక్ట్గా కొనుక్కోవాలి. సో ఎప్పుడైతే ఈ రకమైనటువంటి అనాలిసిస్ తోటి మనము ఉన్నామో మన మార్కెట్స్ కూడా ముందుకు పోవడానికే అవకాశం ఉన్నాయి. కానీ ప్రజల్లో భయము, ఈరోజు పెరిగితే రేపు తగ్గుతుందేమో. ఎందుకంటే ఒకసారి ఒక ఈవెంట్స్ వచ్చినప్పుడు ఈ స్పెక్యులేషన్స్ అనేవి ఎప్పుడు జరుగుతుంటాయి. కానీ మన ఇండియన్ మార్కెట్స్కు సంబంధించినంత వరకు చాలా 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 మార్కెట్స్ అనేవి చాలా అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటిది ఎంతో ఉంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఒక ప్రధాన కారణం గురించి మనం మాట్లాడుకున్నాము. రెండవ ప్రధాన కారణం ఏంటంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు. ఏ రకంగా ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య ఈ యొక్క యుద్ధములో హమాస్, పాలస్తీనాకు సంబంధించినటువంటి హమాస్ నేతల్ని ఇరాన్లో ఉండగా హత్య చేశారు, దానికి ఇజ్రాయిలే కారణము. సో ఇజ్రాయిల్ మీద మేము కక్ష సాధింపు చర్య మేము తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఇరాను, టర్కీ, సిరియా, ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయిల్ మీద ఒక వార్నింగ్, యుద్ధానికి హెచ్చరికలు రావడంతో ప్రజలందరూ కూడా ప్యానిక్ అయ్యారు. ఎందుకు మనం పశ్చిమాసియాలో మనకి యుద్ధం వస్తే మనం ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడాలి? దానికి మేజర్ కారణము మన దేశం యొక్క జీడిపి క్రూడ్ ఆయిల్ రేట్స్ మీద, న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ రేట్స్ మీద ఆధారపడి ఉండడమే. సో ఎప్పుడైతే ఇప్పుడు మీరు చరిత్రను ఒకసారి తీసుకున్నట్లయితే 1990లో కువైట్ ఇరాక్ వార్ తీసుకున్నప్పుడు జస్ట్ పెట్రోల్ ధర ఎంత ఎక్కువగా పెరిగిందో మనందరికీ సుపరిచితమే. ఆ రోజు మనకు $240 మిలియన్ అంటే 25 కోట్లు. $1 పెరుగుతుందా మామూలు యుద్ధ సమయంలో పెట్రోల్ వాల్యూ ఆర్ బ్యారెల్ వాల్యూ? సో ఒక బ్యారెల్ ఇంటూ 25 crores ఇంటూ 159 అంటే 160 ఇంటూ 3.5 అంటే దాదాపు 500 కోట్ల రూపాయలు మనం ప్రతిరోజు నష్టపోవాల్సి వస్తుంది. అక్కడ ఎవరో ఇద్దరు కొట్టుకుంటే మనకు ఇబ్బంది అవుతుంది. అంటే దాన్ని అంటారు కదా, పిల్లి కొట్టుకుంటే మధ్యలో ఎలకకు లాభము అన్నట్లు ఇక్కడ ఎలకకు లాభం కాదు, ఎలకకు నష్టం వస్తుంది. ఆ రకంగా మనది 3rd హైయెస్ట్ కన్జ్యూమింగ్ కంట్రీ అయినా ఉండవల్ల మనం రోజు 500 కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నటువంటి వాల్యూలో మనము కోల్పోవాల్సి వస్తుంది. అది ముడి సరుకు మీద. అదే పెట్రోలు మామూలుగా అక్కడ బ్యారెల్ వచ్చేసి ఈరోజు ఉన్నటువంటి మనకు ప్రైస్ వచ్చేసి 6,500 రూపాయలు. మనకు దాదాపు పెట్రోల్ ప్రైస్తో చూసుకుంటే మనము లీటర్కి 60 రూపాయలు ఉండాల్సింది 109 రూపాయలు పే చేస్తున్నాం. అంటే 500 కోట్ల రూపాయల బదులు మనం దాదాపు 1000 కోట్ల రూపాయలు మనము పే చేయాల్సి వస్తుంది. చూడండి, మనము ఈ పరిస్థితి అనేది మనం కూడా ప్రపంచంలో మనం ఒక భాగము అనుకోవడం ద్వారా, ప్రపంచ యొక్క సంఘటనలో మన యొక్క పాత్రని విశిష్టపరచుకోవడం ద్వారా, వాటిని ఆపడం కలగడం ద్వారా మన గవర్నమెంట్ మనకు ఇండైరెక్ట్గా ఎంతో మేలు చేసినది అవుతుందన్నమాట. అలాగే మూడో ప్రధాన కారణము ఇందాక అనుకున్నాం, ప్రతి ఒక్కరూ మార్కెట్ హై అయినప్పుడు హై అయిపోయింది మొత్తం కంప్లీట్గా ఇంకా పడిపోతుంది. అలా ప్యానిక్ అయ్యి ఆ సిచ్యువేషన్తో పాటు ఈ యొక్క యుద్ధ వాతావరణ హెచ్చరికలు ప్లస్ ఇండైరెక్ట్గా ఈ యొక్క ప్రధానమైనటువంటి జపాన్ ఎన్ వాల్యూ తగ్గడం వల్ల, ఈ యొక్క గ్లోబల్ ఈవెంట్స్ వల్ల ప్రతి ఒక్కరు ప్యానిక్ అయిపోయి మొత్తం ఇక్కడ అమ్మకాలు అనేది జరిగాయి. కానీ మళ్ళా ఆ నెక్స్ట్ డే మళ్ళా పెరుగుతున్నాయి. ఇది సర్వసాధారణం. అందువల్ల
మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3-4 డేస్లోనే మనం ఇంత డౌన్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ 4వది వచ్చేసేసి రిజల్ట్స్. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ జూన్ అయిపోగానే జూలై 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అలా జూలై లాస్ట్కి వచ్చేటప్పటికి ఎలాంటి ఇండికేషన్స్ ఇచ్చాయి అంటే ఇప్పుడు మనము అంత పెద్దగా రాలేదు రిజల్ట్స్ అన్న ఒక భావన మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కానీ అది తప్పు. ఎప్పుడు కూడా మన ఇండియన్ మార్కెట్లో ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్స్ రిజల్ట్స్ ఎప్పుడు అంత పెద్ద ఎంకరేజింగ్గా ఉండవు. కానీ థర్డ్ క్వార్టర్ అండ్ ఫోర్త్ క్వార్టర్స్ ఆర్ ఎక్సలెంట్ అండ్ ఇట్ విల్ బి బూస్ట్ అప్ ది కంప్లీట్ ఆన్ యావరేజ్ ఆఫ్ 4 క్వార్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ను బూస్టప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి మార్కెట్ని మనం గమనించినట్లయితే ఇది రేంజ్ బౌండ్ మార్కెట్ తప్పితే మామూలుగా ఈ కొన్ని రోజులు అంటే ఈ ఆగస్టు నెల 25వ తేదీ వరకు కూడా మార్కెట్స్ ఎప్పుడు కూడా ఒక రేంజ్ బౌండ్లో ఉంటాయి. ఆ రేంజ్ బౌండ్స్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క రేంజ్ బౌండ్లో ఈ నెలంతా కూడా దాదాపు 23,300 ప్లస్ నుంచి 25,000 మధ్యలోనే మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఇంకా మనకు ఎలాంటి ఇండికేషన్స్ లేనందువల్ల ఇప్పుడు నిఫ్టీ అయితే మాత్రము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ టెంపరీగా ఈ ఆగస్టు మంత్లో మాత్రము ఈ రేంజ్ బౌండ్స్ ఏవైతే చూపించానో 23,300 నుంచి 25,000 మధ్యలో మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే అందరి యొక్క ఉపయోగం కోసము వివిధ రకాల సెక్టర్స్తో పాటు మనకి మ్యూచువల్ ఫండ్కి ఎక్కువ ఉపయోగపడే విధంగా కొన్ని అనాలిసిస్ మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇంకా ఈ క్వార్టర్ అయినంత వరకు కూడా ఇంకా అప్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు ఏదైతే తగ్గుదల ఉందో ఆ తగ్గుదల అనేది టెంపరీ ఫెనామినన్ మాత్రమే. సో మంత్లీ ట్రిగ్గర్ ఎక్కడా కాలేదు ఇంకా. సో ఖచ్చితంగా ముందుకెళ్తుంది. కానీ ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడము ఈ మంత్ లోపల గన ఇది గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ స్మాల్ క్యాప్ అనేది ముందుకు పోవడమే తప్పితే ఎనికి కాదు. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది మిడ్ క్యాప్ ఎక్కడా కూడా మనకి ఇండికేషన్స్ కనిపించట్లేదు. సో మిడ్ క్యాప్స్ ఇంకా ఇప్పటికీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవి చూపించడము మిడ్ క్యాప్స్లో ఇది లిక్విడ్ 15 అనేది చాలా టాప్ మిడ్ క్యాప్ స్టాక్స్. సో ఈ మిడ్ క్యాప్స్ అనేది స్టిల్ చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం వల్ల ఇంకా ఇప్పట్లో వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. నెక్స్ట్ అలాగే మిడ్ క్యాప్ 150 తీసుకుంటున్నా. నిఫ్టీ మిడ్ క్యాప్ 150లో కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఎలాంటి చూడండి గ్రాఫ్ ఎలా వస్తుందో అలా మీరు ఒక స్ట్రైట్ లైన్ గీసినట్టే అలాగే వెళ్ళిపోతుంది. ఇలా చాలా ముందుకు వెళ్ళడానికి ఇంకా స్టిల్ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పట్లో మామూలుగా మార్కెట్స్ అయితే డౌన్ ట్రెండ్ అనే అవకాశం లేదు. కానీ టెంపరీగా ఏదైతే 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి 1 మంత్ 2 మంత్స్ కరెక్షన్ అవ్వడం అనేది చాలా కామన్ ఫెనామినన్. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎవరు కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ వాళ్ళు అంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క ఇంకా సమయాభావం వల్ల మీకు ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నప్పుడు నన్ను పర్సనల్గా నా నెంబర్కి కాల్ చేసి మీరు నన్ను సంప్రదించినప్పుడు మీ అందరికీ మీ యొక్క ఖచ్చితమైనటువంటి సమాధానాలు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. జై గురుదేవ్. నమస్కారం.